ఎమ్మెల్యే జనసేన. ఆయనైనా ముందు చెప్పుండాల్సింది కదా, ఇదిగో ఇక్కడ ఇట్లాగా లేవు, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందనేది. అట్టించి కూడా ప్లాన్ చేసినట్టేం కనిపించట్లేదు. లేకపోతే జీవో 117 రద్దు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. మరి ఇప్పుడు శ్రీశైలం ఖాళీ, రాయలసీమ రైతాంగం ఆందోళన, ఏడాది రికార్డు స్థాయిలో వరద, 1622 టీఎంసీల ప్రవాహం, ఇందులో విద్యుదుత్పత్తి పేరిట 558 టీఎంసీల సాగర్కు ప్రస్తుత నిల్వల నుంచి రబీలో సాగునీరు ఇవ్వాలి, జూలై వరకు తాగునీటికి ఇవ్వాలి, అడవుల్లో వన్యప్రాణులు దాహార్ తీర్చాలి, 90 టీఎంసీలకు తగ్గకుండా నిల్వ కొనసాగించాలి, కృష్ణా బోర్డుపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలి, సాగునీటి నిపుణుల వినతి, తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో ఏడాది రికార్డు స్థాయిలో వరద జలాలు చేరాయి, రాయలసీమ ప్రాంతానికి వేసవిలో సాగు తాగునీటి కష్టాలు ఉండవని రైతులు భావించారు. కానీ ఇప్పటికే విద్యుదుత్పత్తి రూపంలో తెలంగాణ 358 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 199 టీఎంసీలను దిగు నాగార్జున సాగర్ వదిలేసే. రబీ పంటలు చేతికి రావాలంటే ఏప్రిల్ వరకు సాగునీరు ఇవ్వాలి, ఆ తర్వాత వేసవి తాగునీటి అవసరాలు సరి. మరోవైపు నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల మనుగడ కోసం అవసరమైన మేరకు జలాశయంలో నిల్వలు ఉండేలా చూడాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఎవడు పట్టించుకునేది అనేది ఇక్కడ అసలు సమస్య. అక్కడేమో రేవంత్కి వచ్చేటప్పటికి తెలంగాణలో హీరో అవ్వాలంటే శ్రీశైలం ఖాళీ చేసి కరెంటు వాడటమే కరెక్టు. ఆంధ్రాని ఎంత వేధిస్తే అక్కడ గ్రామీణ తెలంగాణలో అతను హీరో అవుతాడు. ఇక్కడ మనకేమో అట్లాంటి ఆంధ్ర సెంటిమెంట్ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇదివరకు అట్లాంటి సెంటిమెంట్ జగన్ రేకెత్తిచ్చాడు, పోలీసులను పెట్టి మరీ అక్కడ చేయడం. చివరికి అక్కడ శ్రీశైలాన్ని ఆపలేకపోయినటువంటి పరిస్థితి. కృష్ణా బోర్డు ఉంది, అది ఎందుకుందో అర్థం కాదు, దానికి సంపూర్ణ అధికారాలు ఉండవు. దాన్ని మొత్తాన్ని శ్రీశైలం అంతా కేంద్రం తీసుకుని రూల్ ప్రకారం పాటిస్తే తప్పించి వర్కౌట్ కాదు. ఇకపోతే లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు